ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 16. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 47 మరియు 48 అధ్యాయములు, సాయంత్రం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ప్రతిదినం మీరు దేవుని యందు ఆనందించగలుగుతున్నారా? దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలుచుకొని రక్షణ భాగ్యముతో మిమ్మల్ని సంతోషపరుస్తున్నాడు. ఆయన కృప ఎన్నడూ తరగనిది. ఆయన వాత్సల్యం ఎప్పుడూ మీ నుండి దూరమైపోదు. ఆయన దయా కనికరములు కలిగిన దేవుడు. ఎల్లప్పుడూ ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రేమ కరుణ కటాక్షముల చేత ఆయన మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి కృప అనుగ్రహించబడాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కపెర్నహూములోనికి ఆయన రావడం జరిగింది. కపెర్నహూములో ఒక ఇంటి యజమాని యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉండొచ్చు. అక్కడికి అనేక మంది ప్రజలు కూడి వచ్చారు. ఆ ప్రజలందరూ ఆ ఇంటి దగ్గరికి కూడి రావడానికి కారణం ఏంటో తెలుసా? యేసు ఆ ఇంట ఉన్నాడని వారు విన్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి ప్రజలు ఆకర్షించబడతారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఎక్కడున్నా ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడతాడు. మనం ప్రొద్దున లేచి కాఫీ తాగినంత తేలికగా యేసు ప్రభువారు అద్భుతాలను చేయగలరు. ఒక అద్భుతం ఒక వ్యక్తి జీవితంలో 100 సమస్యలకు సమాధానం చెబుతుంది. యేసు ఆ ఇంటిలో ఉన్నాడని ఆ ప్రజలందరూ విన్నారట. అందరూ ఆ ఇంటిలోనికి ఒడిగా ప్రవహించే జలపాతం వలె పరుగులెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగింది? ఆ ఇంటి దగ్గరికి ఒక పక్షవాత రోగిని తీసుకుని వచ్చారు. లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ ఇంటి పైకప్పు మీదకెక్కి ఆ కప్పును తీసి లోపలికి త్రాళ్లతో ఆ మంచం మీద పరుండబెట్టబడిన ఆ వ్యక్తిని యేసు ఉన్న చోటుకు దించారు. యేసు ఎందుకు ఇలా చేస్తున్నారని గద్దించారా? నా అనుమతి లేకుండా ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని యేసు ప్రభువారు వాళ్ళ మీద కోపగించుకున్నారా? లేదు ప్రియులారా, ఆయన కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెబుతూ నీవు లేచి నీ మంచమెత్తుకొని నడుమని చెప్పగానే ఆ మనుషుడు వెంటనే బాగుపడి తన మంచాన్ని తానే ఎత్తుకొని వెళ్తున్నాడు. యేసు ఉన్న చోటికి ప్రజలు వచ్చారు. ఆ ప్రజలు దేవుని అద్భుతాలు చూడగలుగుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో యేసు ఉంటే యేసు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు.
నీలో యేసు ఉన్నాడా? నీలో యేసు ఉన్నట్టయితే నువ్వు ఒక అద్భుతమైనటువంటి మహిమని చూడగలుగుతావు. ఓబేదెదోము ఇంటిలో మందసం ఉంది. ఏం జరిగింది? ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. షూనేమీరాలి ఇంటిలో ఎలీషా ఉన్నాడు. ఏం జరిగింది? ఎప్పటి నుండి ఉన్నటువంటి సమస్య ఒక దెబ్బతో పరిష్కరించబడింది. ఈ ఉదయకాల సమయంలో యేసుని నువ్వు ఆహ్వానించినట్టయితే నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చూడగలుగుతావు, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతావు. యేసు ప్రభుని మీ జీవితంలోకి ఆహ్వానించండి. ప్రభు కృప మీకు నిత్యము తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా ఇంటిలో ఉన్నప్పుడు, ప్రభువా, మీరు మా జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు మేము చూడగలుగుతాం. అవును నాయనా, కపెర్నహూములోని ఆ ఇంటిలో మీరు ఉన్నారు కనుక అక్కడ అద్భుతం చోటు చేసుకుంది. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి బలమైన కార్యాలు జరిగించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.